underwater, falling back into you. I thought we'd be smarter, I got nothing left to lose. You said you fall with me, no matter how far it goes. Down deep and under, we're stuck in this pattern, but I need you close. All I ever wanted was for you to prove me wrong. You're changing our colors again and again. I could never let you go. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 15th అండ్ ఇట్స్ వెన్స్డే. ఫేస్ కొంచెం టైర్డ్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ బిన్ థర్డ్ డే. ఇది థర్డ్ డే. 3 days నుండి కాన్స్టెంట్గా హెడేక్ ఒక 10 minutes వస్తుంది, మళ్ళీ 10 minutes ఆగుతుంది, అట్లా జరుగుతూ ఉంది. ఎస్టర్డే కొంచెం టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నైట్ బెటర్ అయిందనమాట. అండ్ టుడే ఈజ్ ది డే టు రిమెంబర్, ఎందుకంటే ఈరోజు మా పిన్ని వాళ్ళది, సునీత పిన్ని వాళ్ళది ఊర్లో గృహప్రవేశం ఉందన్నమాట. ఇంట్లో అందరు వెళ్ళిపోయారు, మొత్తం ఇల్లంతా ఖాళీగా ఉంది ఎక్సెప్ట్ మీ. ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు కదా, అందుకే వెళ్ళలేకపోయాను. నైట్ వరకు అలారం సెట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని డ్రెస్ తీసి పడుకున్నాను అనమాట, ఈరోజు ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గో, ఎందుకంటే 10 లోపల బయలుదేరాలంటే నేను ముందు రోజు నైటే ఫుల్లీ ప్రిపేర్ అయిపోయాను అనమాట. కొంచెం హెడేక్ ఉంది కదా, సో 8:30కి కొంచెం లేట్గానే లేచి ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్ అన్నట్టు. కానీ ఈరోజు 8:30కి లేద్దాం అనుకుంటే నిద్ర మా ముత్యాలమ్మ 6:30కే వస్తుందంట, అది నాకు తెలీదు. యాజ్ యూజువల్ నేను రూబుల్ లాక్ వేసుకొని పడుకున్నాను. సో వచ్చి డోర్ కొట్టంగానే ఇంకా అదొక నిద్ర పాడైంది అనమాట. నిద్ర పాడవ్వడం కంటే అక్కడ డిస్టర్బ్ అయింది కాబట్టి హెడేక్ ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది నాకు. మా మమ్మీ అయితే నువ్వు వస్తారా పోతే పోయి ఇంకా నేనేం చెప్పను నీకు అని చెప్పేసింది. అంత ఆ లెవెల్లో ఉన్నారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్స్ ఓకే మాట్లాడతాను, విశేషాలు ఏం జరిగినా ఏంటి అని చెప్పేసి. కానీ దానికంటే ముందు మా సునీత పిన్ని వెయిట్ చేస్తూ ఉంటుంది పాపం నా కోసం, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పేసి. సారీ పిన్ని రాలేకపోయాను, నిజంగానే బాగాలేదు. ఇది రీజన్ కాదు, ఈసారి నిజంగానే బాగాలేదు. యూజువల్గా మార్నింగ్ ఫంక్షన్స్ ఉంటే పోం కదా మనము, అదొక రీజన్. అండ్ ఈరోజు ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దట్ బాగాలేదు కదా, సో కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అవుతాను అనిపించింది. కానీ జూలీ డాలీ అయితే కెమెరా తీసుకెళ్లారనమాట. పిన్ని మన పిన్ని మేము వెళ్తున్నాం కదా, మేము షూట్ చేస్తాం కొంచెము కెమెరా ఇచ్చి పంపి అంటే, కెమెరా అయితే పొద్దున్నే వచ్చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ పోయి పడుకున్నాను, అయినా పెద్దగా ఏం నిద్ర పట్టలేదు. ఐఎమ్ ఫీలింగ్ రియలీ టైర్డ్, హెడేక్, ఇట్లా అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. సో దానికంటే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ అంతా స్పాయిల్ చేయడం కంటే ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవడం నాకు చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళని అడగాలన్నమాట, ఎట్లా జరిగింది ఏం జరిగింది అని. నాకు తెలిసి అందరూ కొద్దిసేపు నా మీద సీరియస్గానే ఉంటారు, వెళ్ళలేదు కదా లాస్ట్ మూమెంట్ వరకు హ్యాండ్ ఇచ్చాను. ఎస్పెషల్లీ జూలీ డాలీ అయితే పాపం ఈరోజు నేను వస్తానని చెప్పేసి వాళ్ళు స్కూల్కి కాలేజ్కి పోకుండా ఇంట్లో ఉన్నారంట. ఓకే, అదంతా ఇప్పుడు పక్కన పెడితే ఐఎమ్ స్టార్వింగ్ లిటరలీ. నైట్ ఏదో కొంచెం తిన్నాను, నైట్ కూడా ఎక్కువ లిటరలీ నాకు నాన్ వెజ్ తినాలనిపించట్లేదు గైజ్. 2-3 రోజుల నుండి నేను జస్ట్ పప్పన్నం తింటున్నాను, రైస్, నెయ్యి అండ్ దాల్, ఈ 3 కలిపి తింటున్నాను అనమాట. నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్సెప్ట్ కర్డ్ రైస్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, అంటే నాకు ఫీవరిష్ లేదు, ఏం లేదు. ఓకే, సిక్నెస్ టాపిక్ పక్కన పెడితే ఐ హ్యావ్ టు గో ప్రిపేర్ మై బ్రేక్ఫాస్ట్. యాజ్ యూజువల్ నేనైతే బ్రెడ్ టోస్ట్ అండ్ కొంచెం బనానా తిందాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ బనానా రైప్ ఉంటే లెట్స్ గో ప్రిపేర్. Falling back into you. I thought we'd be smarter, I got nothing left. హాయ్ బ్లాగర్ లేదు, బ్లాగర్ ఈస్ మిస్సింగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. పాపం జూలీ డాలీ బాగానే ట్రై చేస్తున్నారు బ్లాగ్ అంతా షూట్ చేయడానికి. వాళ్ళు యాక్చువల్లీ మాట్లాడదాం అనుకున్నారంట, కానీ మాట్లాడలేకపోయారంట. అంటే నేను పక్కన ఉంటే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. సో ఫస్ట్ టైం కదా, వాళ్ళంతటి వాళ్ళే కెమెరా తీసుకెళ్ళి దాన్ని హోల్డ్ చేసి. యూజువల్ క్లిప్పింగ్స్ అయితే జూలీ డాలీ ఇద్దరు బాగా షూట్ చేస్తారు, కానీ నేను లేకుండా మాట్లాడాలంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. సో అందుకని చెప్పేసి ఏం మాట్లాడకుండా క్లిప్పింగ్స్ అన్నీ షూట్ చేసుకొని వచ్చారు ఇక్కడ గృహప్రవేశానికి. నేను మిస్ అయినా కూడా ఈ వీడియోస్ వల్ల ఎలా జరిగింది, ఏం జరిగింది
అయింది అని చెప్పేసి నేను మొత్తం మీతో పాటే ఇప్పుడు చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మమ్మీ సారీ, పిన్ని సారీ రెండు మొన్న మేము షాపింగ్కి వెళ్ళాం కదా, శోభా సారీస్లోనే తీసేసుకున్నాము. సో చాలా మెంబర్స్ చెప్తారు బ్లాక్ వేసుకోకూడదు ఫంక్షన్స్కి, అంత మంచిది కాదు అని చెప్పేసి. దాని వెనకాల ఎగ్జాక్ట్ లాజిక్ ఏంటో నాకు తెలియదు, కానీ మేమైతే చాలా మటుకు ఫంక్షన్స్ అన్నిటికీ అనుకోకుండానే బ్లాక్ అట్లా కుదిరిపోతుంది అనమాట. ఐ డోంట్ నో వై, మేబీ ఇట్స్ ఫేవరెట్ కలర్ కదా. అండ్ డాలీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నాకు తెలియదు అనమాట ఎక్కడ తీసుకుందో, డాలీది జూలీది. పిన్ని నాకు తెలిసినంత వరకు హర్ చాయిస్లో తీసుకొని ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ సెంటిమెంట్ ఏమో కానీ అండి, నాకైతే బ్లాక్ చాలా ఇష్టము. అండ్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏం తెలుసా, మనం ఏమైనా కొత్త వస్తువులు తీసుకుంటున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే రీసెంట్గా కార్ కొన్నాం కదా, సో కార్ కొన్నప్పుడు కూడా నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము. కానీ సెంటిమెంట్తో బ్లాక్ అసలు తీసుకోలేదన్నమాట. అజిత్ డాడీ ఇద్దరికి ఇష్టం లేదు. ఫ్యూచర్లో నేను ఏమైనా కార్ తీసుకోవాలనుకున్నా కూడా బ్లాక్ వద్దంటున్నారు. సో అదనమాట హోల్ పాయింట్. మరి బ్లాక్ సెంటిమెంట్ ఏంటో, అది ఎందుకు వచ్చిందో అస్సలు అర్థం కాదు. ఏదో బ్లాక్ని చూస్తేనే ఒక దయ్యాన్ని చూసినట్టు ఫీల్ అయిపోతారు చాలా మెంబర్స్. కానీ నాకైతే అలా ఏం సెంటిమెంట్ లేదు. లిటరల్లీ మా మమ్మీకి కూడా ఏం లేదు, తీసుకోవచ్చు అంటది అనమాట. మా డాడీకి అస్సలు నచ్చదు బ్లాక్ అంటే, అస్సలు మా ఇంట్లో ఫుల్ రిజెక్ట్ చేసేదంటే మా డాడీ అజిత్ ఇద్దరికి సరిపోదు అనమాట. అజిత్ అయినా అట్లీస్ట్ బట్టలనే తీసుకుంటాడు బ్లాక్వి, మా డాడీ అయితే అసలు బ్లాక్ అవుట్ఫిట్స్ కూడా తీసుకోడు. ఇట్స్ ఓకే, కొంతమందికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదా, అట్లా అనమాట. మీలో ఎంతమందికి ఉంది? నాకైతే లేదు, అస్సలు లేదు. ఇఫ్ ఇన్కేస్ నేను ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఐ ప్రిఫర్ బ్లాక్. మీలో నాలాగా ఎంతమంది? అండ్ బ్లాక్ అస్సలు సెట్ అవ్వదు అనుకునే వాళ్ళు ఎంతమంది? We're not like the others. They do not need to know. You said you fall with me, no matter how deep it goes. With my head underwater. పర్సనల్గా నేనైతే కొన్ని గృహప్రవేశాలు చూసినాను అనమాట. ఎస్పెషలీ మా పెద్దనాన్న వాళ్ళది, పిన్ని వాళ్ళది, ఇట్లా క్లోజెస్ట్ ఉన్న వాళ్ళకే వెళ్తాం కదా మనము. కానీ పిన్ని వాళ్ళ సైడ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. మరి ఇలా ఎంతమంది చేస్తారో, ఎటు సైడ్ ఎక్కువ చేస్తారో నాకు కూడా తెలీదు. బట్ లిటరలీ ఇక్కడ ఆకులు అన్నీ ఉంటాయి కదా, అరిటాకులు. సో అవన్నీ పెట్టి మనం లాస్ట్లో ఏదో చేస్తాం కదండి, ఒక రెడ్ కలర్ రైస్ ఉంటుంది చూడండి, దాన్ని ఎగ్జాక్ట్లీ ఏమంటారో నాకు తెలీదు. మనం అది యూజువల్గా అయితే ఏదన్నా బౌల్లో కానీ లేదంటే దేంట్లో అన్నా పెట్టి బయట పెట్టేస్తాం కదా. సో అలా కాకుండా ఇక్కడ ఇలా అరిటాకుల మీద పెట్టి ఏదో వాటర్ ఏదో చల్లి అండ్ దాని మీద రైస్ పెట్టారనమాట. నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను. మా మమ్మీని అడిగాను ఏంటి మమ్మీ అంటే యూజువల్గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఇది పిన్ని వాళ్ళ సైడ్ ఇట్లానే చేస్తారంట, మేము చూడలేదు, మేము చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పింది. కానీ చూడడానికి కొత్తగా ఉంది కదా, మనం ఏమైనా కొత్తగా చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది అనిపించింది. అంటే ఫస్ట్ ముగ్గేసి దానిపైన అరిటాకులు బాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, మనకు పండగలప్పుడు ఇట్లాంటి అరిటాకులు దొరకవు అనమాట. ఎంతైనా విలేజ్లో ఉండే వైబ్స్ అటు సైడ్ అయితే బాగా దొరుకుతాయి, ప్లస్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. లైక్ మామిడాకులు కావచ్చు, లేదంటే అరిటాకులు కావచ్చు. ముఖ్యంగా పండగలప్పుడు వాడేటివి అవే కదా, ఇవైతే కొనుక్కుంటాం మనం. అక్కడైతే జస్ట్ చెట్టుకుంటాయి, తీసుకొని వచ్చేయచ్చు. మన ఊర్లో కూడా మనకు మామిడి తోట ఉంది కదా, సో అక్కడ నుండి ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా తీసుకొస్తూ ఉంటారనమాట. ఇఫ్ ఇన్కేస్ ఫెస్టివల్స్ ఏమైనా దగ్గరలో ఉన్నప్పుడు తెస్తే యూజ్ అవుతాయి, లేదంటే అసలు యూజ్ అవ్వవు. ఒక్కొక్కసారి ఫుల్ బ్యాగ్ తెచ్చేసింది అనమాట. అవి మోస్ట్లీ వేస్ట్ అయ్యాయి. నాకు తెలిసి మన గృహప్రవేశం టైంలో అనుకుంటాను తీసుకొచ్చింది. అండ్ పెద్దనాన్న వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కూడా ఈ మామిడాకులు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అప్పుడు తీసుకొచ్చినప్పుడు. సో అట్లా ఫ్రెష్వి ఉంటే బాగుంటుంది. మనకి ఇక్కడ దొరికేటి మార్కెట్లో బయట నుండి ఇంటికి తీసుకొచ్చేసరికి అవి మొత్తం ఇట్లా ఆకులు కాస్త ఇట్లా పడిపోయి ఉంటాయి అన్నమాట, అంత ఫ్రెష్గా అనిపించవు. All I ever wanted was for you to prove me wrong. You're changing the colors again and again. I could never let you go. Something about you feels so different. Makes me wanna risk it every time I look. మొత్తం అందరూ కవర్ అయ్యారు వీడియోలో, ఒక్క నేను తప్ప అందరూ అటెండ్ అయ్యారు. సో మా తాత, తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు ఎక్సెప్ట్ మీ. నాకు తెలిసి వాళ్ళని మిస్ అయి ఉంటారు. ఇఫ్ ఇన్కేస్ వాళ్ళు అయి ఉండకపోయినా నేను అట్లా ఫీల్ అవుతాను అనమాట, మిస్ అయినట్టు డెఫినెట్లీ అయ్యి ఉంటారు. సో పిన్ని లాస్ట్ మూమెంట్ వరకు నాకు ఒక 3-4 సార్లు కాల్ చేసింది, ఇప్పుడన్నా రెడీ అవ్వు, కొంచెం బెటర్ అయిందా, హెల్త్ ఎట్లుంది అని చెప్పేసి. సో వాళ్ళు కూడా నా హెల్త్ బాగానే ఉంటే తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్.
ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ మచ్ 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 బెటర్. ఇవి చాలా రోజుల నుంచి అట్లనే ఉన్నాయన్నమాట. ఒక 5 days అయింది ఇవన్నీ వచ్చి. మనం జనవరిలో ట్రావెల్ చేస్తున్నాం కదా, సో దానికోసం చిన్న చిన్నగా ఇప్పుడే అన్ని తీసుకుంటూ ఉన్నాను. లైక్ నా దగ్గర లేనివి లైక్ జాకెట్స్, స్నీకర్స్ అస్సలు లేవు నా దగ్గర, ఒక పేరు కూడా లేదు. సో ఉన్నవన్నీ నాకు కొంచెం టైట్ ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ కొంచెం తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు అని చెప్పేసి. నాకు యాక్చువల్లీ బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఓపిక లేదు. ఓపిక ఉన్నా కూడా మా అనంతపూర్లో ఇలాంటివి ఏం పెద్దగా దొరకవు అనమాట. సో దట్స్ ఎ బిగ్ బమ్మర్. లేదంటే మళ్ళీ బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నా కూడా మిడిల్లో ఒక రోజు ప్లాన్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే, నాకు కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్. అండ్ ఇవన్నీ ఎప్పుడో నేను సేల్ టైంలో తీసుకున్నాను. నేను తీసుకొని ఆర్డర్ పెట్టి ఎన్ని రోజులు అయిందో కూడా నాకు గుర్తులేదు. సో ఇప్పుడు ఏమైనా సేల్స్ రన్ అవుతా అంటే నేను మీకు పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, సో దట్ ఇవే కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఐ థింక్ 17 నుంచి ఏదో సేల్ ఉన్నట్టుంది అమెజాన్లో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ ఐ ప్లేస్ ఏ ఫోటో హియర్ అండ్ లింక్స్ అన్ని ఇచ్చుంటాను. ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా నా దగ్గర ఒక స్లింగ్ బ్యాగ్ కూడా లేదు ఒకటి తీసుకోవాలని చెప్పేసి. సో ఈ బ్రాండ్ ఏంటంటే యాక్సెసరీస్ లండన్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట. ఏం కావాలన్నా మోస్ట్లీ దొరుకుతాయి, లైక్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్. మాల్లో అయితే ఇంకా తక్కువ పడతాయి మనకు. బట్ ఇవి కూడా నేను మంచి ఆఫర్ టైంలోనే తీసుకున్నాను అనమాట అమెజాన్లో. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇట్లా మంచి స్లింగ్ వచ్చి ఉంటుంది, సో దట్ మనం ఇట్లా క్రాస్గా అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకొని వెళ్ళచ్చు. నేను చాలా క్యాజువల్ది తీసుకుందాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్లోకైనా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ డ్రెస్సెస్లోకైనా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నా వాయిస్ కొంచెం లో వస్తా అంటే ఐఎమ్ రియలీ సారీ. ఒక 2-3 డేస్లో బెటర్ అయిపోతాను, సో దట్ ఇంకా కొంచెం యాక్టివ్గా మాట్లాడతాను నేను. బై ద వే థ్యాంక్ యూ సో మచ్, అందరూ టేక్ కేర్ అని చెప్పేసి డిఎం చేశారు ఇన్స్టాగ్రామ్లో అండ్ కింద కామెంట్స్లో కూడా చెప్పారు. యా కమింగ్ ఫర్ దిస్. ఇక్కడ ఇట్లా జస్ట్ ఒకటి వచ్చి ఉంటుంది అనమాట, వాలెట్ కానీ ఫోన్ కానీ చార్జర్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. దిస్ విల్ బీ రియలీ కంఫర్టబుల్ అనిపించింది. సో జనవరి మంత్లో అవుట్ ఆఫ్ ఇండియా ఫైనలీ 2.5 years తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. కానీ కేసెస్ రైజ్ అవ్వకుండా అప్పటికి ట్రావెల్ ఏం రూల్స్ ఉంటాయో ఏమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఈ జాకెట్ తీసుకున్నా ఇన్ కేస్ నాకు ఏమైనా నీడ్ వస్తుందేమో అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ లుక్స్ లైక్. చాలా హెవీగా ఉంది, హెవీగా ఇన్ ద సెన్స్ చాలా మంచి కంఫర్ట్ ఇస్తుంది అనమాట. అండ్ నేను చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను. జాకెట్స్, కోట్స్ ఏంటంటే మనము ఎక్కువ సార్లు వాడాము, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే చాలా కోల్డ్ ఉన్నప్పుడు తప్ప యూస్ చేయము. సో నేను జనరల్గానే కొంచెం ఎక్కువ చలేస్తుంది అనమాట, అందుకు ఐ థాట్ ఐ షుడ్ బై ఎ జాకెట్. ఇది డెఫినెట్లీ నాకు ట్రావెల్లో బాగా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది మాల్దీవ్స్ అంటున్నారు, కానీ మాల్దీవ్స్కి వెళ్ళట్లేదు. మాల్దీవ్స్కి అయితే ఆబ్వియస్లీ ఇది అస్సలు యూజ్ అవ్వదు. మీ గెసెస్ ఏమున్నాయో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను యాక్చువల్ ప్రైస్ 5,000. ఐ లిటరలీ గాట్ దిస్ ఫర్ 1,200 ఐ గెస్. నాకు కరెక్ట్గా గుర్తున్నంత వరకు ఇది 1,200 రూపీసే. ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను ఎందుకంటే నాకు బ్లాక్ అవైలబుల్లో లేదు. అండ్ సైజ్ వచ్చేసి నేను ఎక్సెల్ తీసుకున్నాను, బాగా సరిపోయింది. ఇలాంటివి కొంచెం టైట్ ఉంటే నాకు అంత నచ్చదనమాట. వెరీ వెరీ కంఫర్టబుల్. ఇవన్నీ ఆల్రెడీ వేసుకొని చూసాను, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఇది వచ్చేసి టాప్. సో ఎలాగైనా మేబీ జాకెట్ అట్లా వేసుకుంటానేమో అని చెప్పేసి నార్మల్గా తీసుకున్నాను. లోపల ఏమన్నా ట్యాంక్ టాప్ కాదు, అది ఏమంటారు దాన్ని, అయ్యో నాకు గుర్తు రావట్లేదు. కరెక్ట్, బ్రాలెట్స్ అట్లాంటివి వేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, లోపల డెఫినెట్గా ఏదో ఒకటి వేసుకోవాల్సిందే. ఇది వచ్చేసి ఇట్స్ ఫర్ ₹1100. నేను ఒక 500కో 600కో తీసుకున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. మంచి కలర్, ఇలాంటివి నాకు బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, ఫ్లోరల్ ప్రింట్. అండ్ కొంచెం థైస్ వర్క్ వస్తుంది అనమాట. ఇట్ విల్ లుక్ రియలీ రియలీ గుడ్. అండ్ కమింగ్ ఫర్ ద స్నీకర్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఇంకా తీసుకున్నాను, కాకపోతే అవి ఇంకా ఆర్డర్స్ వచ్చేవి ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అప్పుడప్పుడు బ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికి వచ్చిండేటివైతే ఇవే. సేల్ ఉంది కదా, సో మీరు మిస్ అవుతారేమో అని చెప్పేసి అన్నీ ఒకటేసారి చూపించకుండా వచ్చినట్టు చూపిస్తున్నాను. ఇవి కూడా ఆల్రెడీ వేసుకొని చూసి నీట్గా పెట్టేస్తాను, బికాస్ నేను ఇవి ఇప్పుడే యూజ్ చేద్దాం అనుకోవట్లేదు. డెఫినెట్లీ నా ట్రావెల్ అప్పుడే యూజ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. మనందరి దగ్గర ఒక పెయిర్ ఆఫ్ వైట్, ఒక పెయిర్ ఆఫ్ బ్లాక్ స్నీకర్స్ డెఫినెట్గా ఉండాలి. బ్లాక్ ఏమో కానీ వైట్ అయితే డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే డ్రెస్సెస్లోకి సెట్ అవుతాయి. బ్లాక్ జీన్స్, బ్లూ జీన్స్ ఈ రెండే కదా ఎక్కువ వాడేటు. ఆ రెండిట్లోకి బాగా సెట్ అయ్యేటు అంటే వైట్. ఏంటి కంప్లీట్ వైట్ తీసుకున్నాం అంటే నాకు ఇట్లా కంప్లీట్ వైట్ ఒక్కటి కూడా లేవు. ఫస్ట్ మనం బేసిక్ నుండి స్టార్ట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది చూసారా, బై ద వే దీస్ ఆర్ ఫ్రమ్ పూమా.
నా సైజ్ దొరకడం కష్టము, కానీ దొరికాయి, నాకైతే బాగా నచ్చాయి. నేను 8 సైజ్ తీసుకున్నా, కానీ 7.5 తీసుకుంటే ఇంకా బెటర్ ఏమో, బికాజ్ అంటే సాక్స్ వేసుకుంటే కొంచెం లూజ్ ఉన్నాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఐ రియలీ లైక్ దెమ్. మమ్మీ ఇవి చూసి ఏంటంటే స్కూల్ షూస్, నువ్వు చిన్నప్పుడు స్కూల్కి ఇట్లాంటివి వేసుకోబోతా అంటివి అనింది, కానీ ఐ రియలీ లైక్ దెమ్. చాలా బాగున్నాయి, కంఫర్ట్ కూడా చాలా ఉన్నాయి. బేసిక్ స్నిక్కర్స్ ఇలాంటి వాటిలో నెక్స్ట్ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను. బ్లాక్ ఆర్డర్ పెట్టానా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నమాట నేను తీసుకున్నవి. మీకు బ్లాగ్ నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ బీ బ్యాక్ విత్ మోర్ ఎనర్జీ అండ్ మోర్ ఫన్ కమింగ్ బ్లాగ్స్లో. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి. డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ గైస్. కావాలంటే మీరు తీసుకోవచ్చు. బాయ్.